హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చింతపండుతో పులిహోర చేయబోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, కామెంట్స్. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న చిన్నగా పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు మనం పప్పులు వేసుకోవాలి. ఓకే, చిన్నగా పప్పు, ఇలా పప్పు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అలా కలియబెట్టాలి. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇది కొంచెం ఇలా కలర్ మారాక దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఓకే, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలియబెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంకోటి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా కలియబెట్టుకొని ఇప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ చింతపండు గుజ్జు నుండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అవ్వాలి, ఆయిల్ అంతా పైకి రావాలి. మనకైతే పులిహోర పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మీరు కావాలి అనుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ పులుసుని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు రైస్ వండుకొని రైస్లో కలుపుకొని తినడమే. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పులిహోర రెసిపీ.